హాయ్ ఫ్రెండ్స్, షుగర్ కానీ జాగరీ పౌడర్ కానీ యూజ్ చేయకుండా హెల్తీగా డేట్స్తో ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ పాలు వేసుకుని వేరొక గిన్నెలో 2 స్పూన్ల పాలు పోసి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలేమి లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాల గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి కలిపి పాలల్లో వేసేయాలి. ఉండలేమి కట్టకుండా ఇలా ఒక 5 నిమిషాలు పాలు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఈ వేడి పాలల్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా, పూల్ మకానా, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసి స్వీట్నెస్ కోసం గింజలు తీసిన డేట్స్ని 15 వరకు వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయల గింజలు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసి 1 గంట పక్కన పెట్టేయండి. 1 గంట తర్వాత మూత తీసి డ్రై ఫ్రూట్స్, డేట్స్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు గిన్నెలో ఉన్న పాలను పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఒక బాక్స్లోకి తీసుకుని మూత పెట్టేసి 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి చూపిస్తున్నానండి. ఐస్ క్రీమ్ స్కూపు లేదండి నా దగ్గర, అందుకని గుంటగరిటిని వేడి నీళ్ళలో ముంచి తీస్తే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, షుగరు బెల్లము ఏమీ వాడకుండా డ్రై ఫ్రూట్స్, డేట్స్తో చేసిన మన హెల్దీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీము షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చండి. వావ్, టేస్ట్ సూపర్.